చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. ఒకప్పుడు వైద్యులు మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కేవలం బయట కనిపించే లక్షణాలు ఆధారంగానే నిర్ణయించాల్సి వచ్చేది. కానీ 1896 సంవత్సరం జనవరి 18వ తేదీన ఒక అద్భుతం జరిగింది. ఎక్స్రే మిషన్ను మొదటిసారి ప్రజల ముందు ప్రదర్శన చేశారు. ఈ ఘటనతో వైద్య ప్రపంచంలో కొత్త యుగం ప్రారంభమైంది. ఎక్స్రే అనేది ఒక సాధారణ వెలుగు కాదు, ఇది ఒక ప్రత్యేకమైన కిరణం. దీని యొక్క గొప్పతనం ఏమిటంటే శరీరాన్ని దాటి లోపల ఉన్న ఎముకలు, గాయాలు చూడగలడం, శరీరంలోని ఫ్రాక్చర్ లాంటి సమస్యలు త్వరగా గుర్తించడం, శస్త్రచికిత్స లేకుండానే లోపలి పరిస్థితిని తెలుసుకోగలడం. 1896లో ఎక్స్రే మిషన్ను ప్రదర్శించినప్పుడు యంత్రం చాలా పెద్దదిగా, కొత్తదిగా ఉన్నది. ప్రదర్శన సమయంలో శాస్త్రవేత్తలు యంత్రాన్ని ఆన్ చేశారు. కాంతి లాంటి ప్రత్యేక కిరణాలు విడుదలయ్యాయి. ఒక చేతి ఎముక ఆకృతి స్క్రీన్ మీద కనిపించగానే అందరూ ఆశ్చర్యపోయారు. మన శరీరం లోపల ఉన్నది మన కళ్ళకు కనిపిస్తుంది అనే భావన అప్పట్లో సంచలనంగా మారింది. ఎక్స్రే వచ్చిన తరువాత ఆసుపత్రుల్లో డయాగ్నోసిస్ వేగంగా పెరిగింది. ప్రమాదాల సమయంలో గాయాలు గుర్తించడం తేలికయింది. వైద్య రంగం ఆధునికత వైపు అడుగు వేసింది. ఈరోజు మనం చేసే సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి టెక్నాలజీలకు ఎక్స్రే ఒక పునాది వంటిది. 1896 సంవత్సరంలో జరిగిన మొదటి ఎక్స్రే మిషన్ ప్రదర్శన కేవలం ఒక సైన్స్ ప్రయోగం కాదు, మన శరీరాన్ని లోపలి నుంచే చూడగలిగే శక్తిని వైద్యులకు ఇచ్చిన చారిత్రాత్మక మలుపు. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.